మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మనం ఒకసారి చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు చీకొట్టిన తర్వాత మనం ఏదో విధంగా మీడియాలో కనిపిస్తుండాలి, ఏదో విధంగా అధికార పార్టీలో ఉన్న నాయకులపై నిందలు వేస్తూ ఈ 5 సంవత్సరాలు మనుగడ సాగించుకుందామని ప్లాన్ చేసి ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, హోంమంత్రి మీద, అలాగే మన నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటం తప్ప వాళ్లకు వేరే పనే లేదు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, చరిత్ర మాట్లాడాలంటే. కానీ ఆయన అదంతా మర్చిపోయి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న ఒక చోట మాట్లాడుతూ కేసినేని శివనాథ్ చిన్ని అంటే అభివృద్ధి మాకు గుర్తు రావడం లేదు, కేసినేని శివనాథ్ చిన్ని అంటే ఇసుక వ్యాపారం, మట్టి, బూడిద, ఈ వ్యాపారాలు మాకు గుర్తొస్తున్నాయి అంటున్నాడు ఆయన. మీ నైజం, మీ మెంటాలిటీ అది కాబట్టి మీకు ఎంతవరకు అలాంటివే మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఒకసారి చరిత్ర మీరు విజయవాడ నగర ప్రజలకు ఎవరికి అడిగినా, అవినాష్ గారు వచ్చి ఏ సందులో అడిగినా మీ కుటుంబ చరిత్ర ప్రతి సందులో ప్రతి ఒక్కడు చెబుతాడు. మీరు గతంలో పార్లమెంట్ సభ్యులు చాలామంది చేశారు, వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు, చిన్ని గారు అనేసరికి ఇది గుర్తొస్తుందని అంటున్నారు. అంటే మీకు కేసినేని శివనాథ్ చిన్ని గారు నచ్చలేదు. మీకు నచ్చకపోవటమే మంచిది. ఎందుకంటే మీకు నచ్చారంటే కబ్జాలు ఉండాలి, భూ కబ్జాలు ఉండాలి, ఇసుక మాఫియా ఉండాలి, మట్టి మాఫియా ఉండాలి, బూడిద మాఫియా ఉండాలి. అది లేదు కాబట్టి కేసినేని చిన్ని మీకు నచ్చటం లేదు. వైఎస్ఆర్సీపీకి దేవినేని అవినాష్కు మీకు నచ్చారంటే అవి చేసేవాళ్ళు మీకు నచ్చుతారు. అలాగే మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మాట్లాడతారు. మొన్నటి వరకు మీరు అక్కడి నుంచే మళ్ళీ ఇటు వచ్చారు. మీకు ఎక్కడ అవకాశాలు కనిపిస్తే అక్కడ మీరు దూరిపోతారు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మాట్లాడే వాళ్ళంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి మీ ఫోటోలు, మీ వీడియోలు చూసుకోండి. మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో నారా లోకేష్ గారి వెనకాల కార్లలో మీరు తిరిగిన వాళ్ళే. మీరు కూడా గత చరిత్ర గుర్తుపెట్టుకోండి. మీ నాన్నగారు ఏమన్నారు? నేను చచ్చిపోయే వరకు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొనే చచ్చిపోతానన్నారు మీ నాన్నగారు. ఈరోజు మీ నాన్నగారి ఆకాంక్షకు వ్యతిరేకంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు నెహ్రూ గారు ఎవరైతే మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్నారో మీ నాన్నగారి ఆకాంక్షకు విరుద్ధంగా మీరు ఈరోజు ప్రయత్నిస్తున్నారు, మీరు పయనిస్తున్నారు. అలాగే మొన్న జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గురించి మాట్లాడుతున్నారు. మీరు కనీసం మీకు మానవత్వం ఉంటే, మీకు జ్ఞానం ఉంటే, మీరు చదువుకున్న వాళ్ళైతే అంబటి రాంబాబు మాట్లాడే భాష గురించి మీరు వ్యతిరేకించాలి. అంబటి రాంబాబు భాషను మీరు వ్యతిరేకించాలి. అలాగే జోగి రమేష్ భాషను మీరు వ్యతిరేకించాలి. ఇటువంటి భాష మాట్లాడే మమ్మల్ని బంగాళాఖాతంలో ముంచారయ్యా, మీరు మళ్ళీ ఇటువంటి భాష ప్రయోగించబాకండి అని మీరు జోగి రమేష్కి చెప్పాలి. కానీ జోగి రమేష్ ఇంటి దగ్గర ధర్నా చేస్తానికి వెళ్తే ధర్నా చేసే వాళ్ళ గురించి మీరు రాత్రి పగలు మాట్లాడుతున్నారు, మీ పత్రికల్లో రాయిస్తున్నారు. మీ భజన చేసే పత్రిక ఏదైతే ఉందో ఈ భజన చేసే పత్రికలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయించటం, మా ఫోటోలు వేయించటం. ఈ ఫోటోలు మీరు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో, నారా లోకేష్ గారితో ఫోటో, కేసినేని చిన్ని గారితో ఫోటో చూపిస్తున్నారే. మేము అవినాష్కి కానీ లేకపోతే
వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఎక్కడా కానీ మేము తెలుగుదేశం పార్టీ కాదు, మేము చిన్ని గారితో లేము అని ఏ రోజైనా మీకు మేము చెప్పామా? మేము బాహాటంగా చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించే వాళ్ళం. మేము బాహాటంగా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళం. మేము బాహాటంగా కేశినేని చిన్ని గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళం. మేము కాదంటే మీరు మాకు ఈ ఫోటోలు చూపించాలి, చిన్నితో ఫోటో, లోకేష్తో ఫోటో, చంద్రబాబు నాయుడుతో ఫోటో అని. మేము జోగి రమేష్ ఇంటికి బాహాటంగా చెప్పాం, పోలీస్ స్టేషన్లో చెప్పాం, ఇక్కడ చెప్పాం, జోగి రమేష్ ఇంటి ముందు కూడా తొడగొట్టి చెప్పాం మేము వచ్చామని. మేము వెళ్ళాం ధర్నా చేస్తానికి. మేము వెళ్ళలేదంటే మీరు చెప్పాలి, మీరు ఫోటోలు చూపించాలి. మేము ఓపెన్గా చెప్పాం మేము ధర్నా చేస్తానికి వచ్చామని. అంటే మీరు ఈరోజు ఏం రాయించారంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, లోకేష్ గారి ఆదేశాలతో, చిన్ని గారి ప్లాన్తో మేము రౌడీ షీటర్లను, బ్లేడ్ బ్యాచ్లను వేసుకొని వెళ్ళామని పేపర్లలో మీ భజన పత్రికలో రాయిస్తారా? అంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కడా కూడా రాష్ట్రంలో ముస్లిం నాయకుడు అనేవాడు కనబడకూడదు, ఏ పార్టీలో కూడా. మీ పార్టీలో ముస్లిం నాయకత్వాన్ని మొత్తం తొక్కేశారు మీరు. తెలుగుదేశం పార్టీలో కూడా ముస్లిం నాయకత్వం మీకు ఉండకూడదు. అంటే ఒక ముస్లిం నాయకుడు, ఒక ముస్లిం నాయకురాలు ధర్నా చేసే అర్హత మాకు లేదా? ధర్నాలు మనం ముస్లింలు చేయకూడదా? ధర్నాలు మీరే చేస్తారా? అధికారం మీకే ఉండాలా? జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఎందుకోయా ఇటువంటి భాష మాట్లాడుతున్నామని చెప్పడానికి మేము వెళ్తే బ్లేడ్ బ్యాచ్లంట, పెట్రోల్ బాంబులు తీసుకువెళ్ళామంట, రౌడీ షీటర్లు వేసుకొని వెళ్ళామంట, ప్లాన్ మొత్తం మేమే చేశామని మీరు రాయిస్తున్నారే. అంటే ఒక మైనారిటీ నాయకుడుగా ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతున్న వాళ్ళ ఇంటి దగ్గరికి అడగటానికి మనం వెళ్ళకూడదా? మాకు అర్హత లేదా? అంటే మీ పద్ధతి ఏంటంటే మైనారిటీలు నాయకత్వం, ఎక్కడా మైనారిటీల నాయకత్వం ఉండకూడదు. మైనారిటీ నాయకుడు ఎవరైనా వస్తే మీ పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాయిస్తారు. మీరు ఇలాంటి పత్రికల్లో 100 రాయించినా కూడా మళ్ళీ మీరు ఆ భాష కనుక ప్రయోగిస్తే మేము మళ్ళీ వస్తానికి సిద్ధం. మేమేం భయపడలేము. మీరేదో చెప్తున్నారు, మళ్ళీ మేము అధికారంలో వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం. ఏంటయ్యా మీరు చేసేది? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ప్రాణం ఇచ్చేవాడు అల్లా, ప్రాణం తీసేవాడు అల్లా. మీరేంటి మాకు చేసేది? మీరేంటి మాకు భయపెట్టేది? ఇటువంటి భాష నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి కనుక అవినాష్ మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, జోగి రమేష్ మాట్లాడినా, ఏ వైఎస్ఆర్సీపీ విధవా నాయకుడు ఎవరు మాట్లాడినా ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మహిళలను కించపరిచే భాష మాట్లాడితే మేము ధర్నాలు చేస్తాం, మీ ఇంటి ముందు వస్తాం, మీ ఇంటి ముందు కూర్చుంటాం, మిమ్మల్ని కదలనీయకుండా మేము కూర్చుంటాం అని మరీ తెలియజేస్తున్నాను. మన మంత్రి జోగి రమేష్ మాటలు నారా లోకేష్ గారిపై పేలటం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలే కాదు, మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులం. మా నాయకుడిని ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వారి పట్ల మేము నిజంగానే ఏది చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మన అంబటి రాంబాబు అంత పెద్ద వయసున్న వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా లేకుండా మీరు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఏదో మేము ఉన్నవాళ్ళమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువారు వారి పట్ల వారిని ఏం చేయాలి, అసలు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు గ్రహించినట్లయితే అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాగే మాట్లాడితే ఖండాంతరాలు దాటి అమెరికా నుంచి, యూకే నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఈ రాష్ట్రానికి ప్రజలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న సమయాన్ని నిమిషాన్ని మీరు గుర్తుంచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరేదో మనం బలస్తులు అనుకొని జబ్బలు జరుచుకోవద్దు. తెలుగుదేశం పార్టీ నిజంగా తలుచుకుంటే
నిన్న మా సోదరులు ఫతావుల్లా గారు చెప్పారు, గూగుల్ మ్యాప్లో కూడా మీ అడ్రస్ ఉండదని. ఇది వాస్తవం, మీరు గుర్తుంచుకోవాలని మీకు తెలియజేస్తున్నా. అసలు మీరు ఇంత దౌర్జన్యాలకి మీరు చేసి మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకొని ఆ బురద మా సోదరుల మీదకి చల్లాలని చూస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్ని మీరు చలి కాచుకోవాలనుకోవటం మీ అవివేకం. ఎందుకంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మన ఆంధ్రులు మీరు అనుకునే అంత పిచ్చి మనుషులు కారు. మీరు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. అనవసరంగా మీ పిచ్చి పనులు మానుకోవాలని తెలియజేస్తున్నాం. జగన్ గారు, మీరు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఏ రోజైనా ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఎప్పుడైనా సంబోధించారా? మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఆడవాళ్ళ పట్ల ఏ రోజైనా అగౌరవంగా ప్రవర్తించారా? మీ వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తుంటే మీరు ఖండించకపోగా మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఇప్పుడు ఈరోజు తప్పో ఒప్పో జరిగింది, అందరి మీద కేసులు కూడా కట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగినాయి ఎలాంటి? దళితుల్ని చంపారు, మైనార్టీలను చంపారు, బీసీలను చంపారు. మీరు చంపని కులం లేదు. అన్ని కులాల వారిని కూడా మట్టు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నేదో అవినాష్ గారు ఎవరు మన చిన్ని గారి గురించి మాట్లాడారంట. చిన్ని గారి గురించే మాట్లాడే స్థాయి, కేసినేని చిన్ని గారి గురించి మాట్లాడే స్థాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడికి కూడా అర్హత లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము కళ్ళారా ఆయన చేసిన పనులు చూసాం. ఎంతోమంది పేద పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. 7 నియోజకవర్గాల్లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేస్తే 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా మొబైల్ క్యాంటీన్లు పెట్టి పేదలకు అన్నం పెట్టిన వ్యక్తి ఆయన. ఈరోజుకి కూడా ఆఫీస్కి ఎంతోమంది పనుల కోసం వస్తే ఆయన దగ్గరుండి ఈ విజయవాడలో ఉంటే పర్యవేక్షించి వాళ్ళ బాధలు తీర్చిన వ్యక్తి కేసినేని చిన్ని గారు. ఆయన స్థాయి ఆకాశం అయితే మీరు కింద నుంచొని ఉయ్యాలనుకోవటం చాలా తప్పు. ఆ ఉమ్ము మీ మీదే పడి ఆ మచ్చ మీకే అంటిద్దని తెలియజేసుకుంటున్నాను. నేను ఆయన అంచనాలే నేను కాదు అని మీకు ఎక్కడైనా చూపించానా? నేను తెలుగుదేశం పార్టీ కాదు అని మీకు ఎక్కడైనా మాట్లాడానా? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు అని మీకు ఎక్కడ నిరూపించానా? మీరే చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అవినాష్? నువ్వు కేసినేని చిన్ని గారి అండ చూసుకొని జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళింది అంటున్నారు. సిగ్గుందా నువ్వు మాట్లాడటానికి? ఆ మాట సిగ్గుంటే నువ్వు మాట్లాడతావా? ఏ భాష మాట్లాడుతున్నాడు, ఏ భాష ఉపయోగించాడు, ఆ భాషకి మీరు నోరు ఊపించకుండా ఈ
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.